రావడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడే మళ్ళీ ఈ గ్రామానికి రావడం జరిగింది. నేను ఎలక్షన్ ముందు మీకు అందరికీ వచ్చి నేను రాజకీయ నాయకురాలిని కాదు, ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను. అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఒక నమ్మకాన్ని ప్రజల్లో కలిగిస్తారు. అలాగే సంక్షేమ పథకాలు ఇస్తారు, సూపర్ 6 పథకాలు ఇస్తారు, అలాగే అభివృద్ధి కూడా చేస్తారు అని చెప్పి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అందరినీ ఓట్లు అడిగి అత్యధిక మెజారిటీతో నేను ఎమ్మెల్యేగా గెలిచి మీ ముందుకు రావడం జరిగింది. 2 ఏళ్ల తర్వాత ఈరోజు వచ్చానంటే ఈ 2 ఏళ్లలో మీ ఊర్లో కనీసం కొన్ని పనులన్నా చేసి, మీ ఊర్లో ఎన్నో సమస్యలు ఇచ్చారు ఆ రోజు. ఈరోజు దాంట్లో కనీసం 3/4 పనులన్నా చేసి ఈరోజు తిరిగి మీ ఊరికి వచ్చాను. మీరు పెట్టిన నమ్మకాన్ని, అలాగే ముఖ్యమంత్రి గారు సంక్షేమము అభివృద్ధి ఎలా ఇస్తున్నారో మీ గ్రామస్తుల ద్వారానే ఇప్పుడు మీరందరూ కూడా విన్నారు. మనమందరము ఈరోజు ఆ సంతోష సమయంలో ఇంటింటికి తిరుగుతున్నాం. మీకు తెలుసు, సూపర్ 6 సూపర్ హిట్ చేసుకున్నాం. మనం 4000 పెన్షన్ ఇస్తామని చెప్పాం, ఇచ్చాం. తల్లికి వందనం ఎంతమందికి ఉందో అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పాం, ఇచ్చాం. మీ ఊరికి బస్సే రాలేదని చెప్పి ఆ రోజు చెప్పారు. ఈరోజు బస్సు వచ్చి మహిళలంతా ఫ్రీగా దాంట్లో ప్రయాణం చేస్తున్నారు నెల్లూరుకి అని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. 4,50,000తో అడ్డవాగు కాలువలో, 3,45,000తో రేవళ్ళ వాగు కాలువ, 8,40,000తో లంకా వాగు కాలువ పూడికి తీత చేయడం జరిగింది. 2,50,000తో రెడ్డిపాలెం, యాగర్లు సైడు తూము పునరుద్ధరీకరణ చేశాం. 9,50,000తో ఆలూరుపాడు కాలువ వాల్స్ మరమ్మత్తు చేశాం. అలాగే 4,85,000తో మోడేగుంట విడవలూరు కాలువలో పునరుద్ధరణ పనులు చేశాం. 5 లక్షలతో ఆలూరుపాడు కాలువ పూలిక తీత పునరుద్ధీకరణ చేశాం. ఇవన్నీ కలిపితే ఇరిగేషన్ శాఖలో 97,30,000. ఈరోజు 19,40,000తో ఆలూరుపాడు కాలువపై బ్రిడ్జ్, అలాగే 19,90,000తో మోడేగుంట విడవలూరు కాలువపై స్లాబ్ కల్వర్ట్ నిర్మాణము, 19,40,000తో ఆలూరుపాడు కాలువపై రక్షణ గోడలకి శంకుస్థాపన చేసుకున్నాం మనమని మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. త్వరలో ఈ పనులు కూడా పూర్తి చేస్తామని కూడా మీకు నేను తెలియజేసుకుంటాను. ఇదంతా ఇరిగేషన్ శాఖకు సంబంధించి. అలాగే పంచాయతీరాజ్ శాఖకు వస్తే సుమారు 41 లక్షలు ఇక్కడ ఖర్చు పెట్టడం జరిగింది. ఈరోజు 5 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, 36 లక్షలతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ కూడా ప్రారంభించుకున్నాం మనం. అలాగే విద్యుత్ శాఖకు వస్తే 53 లక్షలతో 5 లక్షల 1 కిలోమీటర్ 11 kV లైను, 8 లక్షలతో 16 కిలోమీటర్లు ఎల్టీ లైన్లు, 9 లక్షలతో 63 kV సామర్థ్యం కలిగిన 2 ట్రాన్స్ఫార్మర్లు, 7 లక్షలతో 25 kV సామర్థ్యం కలిగిన 2 ట్రాన్స్ఫార్మర్లు, 24 లక్షలతో 20 SC ST కుటుంబాలకు ఉచిత సోలార్ కనెక్షన్లు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే RWS శాఖ, ఇది మనం ముఖ్యంగా చెప్పుకోవాలి. నేను ఆలూరుపాడికి వచ్చినప్పుడు తాగునీటికి చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. సో 2 లక్షలతో రెడ్డిపాలెంలో, 3 లక్షలతో ఆలూరుపాడులో సీసీ ట్రైన్లు, 5 లక్షలతో రెడ్డిపాలెంలో, 3 లక్షలతో ఆలూరుపాడులో జల్ జీవన్ మిషన్ ద్వారా తాగునీటి సౌకర్యం. ఈరోజు 20 లక్షలతో PMAGCY గ్రాంట్ కింద నిర్మించిన సీసీ డ్రైన్లకు కూడా ప్రారంభోత్సవం చేసుకున్నాం. అలాగే మనం తాగునీటి సంరక్షణ కూడా ఈ ఊర్లో అన్ని దగ్గరలో బోర్లు వేసి మనం చేసుకోవడం జరిగింది. సీసీ డ్రైన్లు ఒకవైపు, RWS కింద పైప్ లైన్లతో వాటర్ కూడా ఇవ్వడం, నీళ్లు కూడా అందరికి ఇవ్వడం జరిగింది. అలాగే CMRF కింద 5 పేద కుటుంబాలకు 6,38,000 ఈ గ్రామంలో ఇవ్వడం జరిగింది. హౌసింగ్ సొంత ఇంటి స్థలాలు ఉన్న 36 మందికి ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ ప్రతిపాదనలు కూడా పంపున్నామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఈ 2 ఏళ్లలో మొత్తం అభివృద్ధి సంక్షేమం పనులు 2,60,68,000 ఆలూరుపాడు గ్రామం రెడ్డిపాలెంలో కలిసి పంచాయతీలో పెట్టడం జరిగింది. ఇందుకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనమందరం కోవూరు కాన్స్టిట్యున్సీ తరఫున ధన్యవాదాలు తెలుపుకోవాలి. ప్రతి ఒక్క నాయకుడు ఈరోజు
ఆల్మోస్ట్ ఇంటింటికి కొడవలూరు మండలం కంప్లీట్గా పూర్తి చేశారు. ప్రజల్లో ఉన్న నాయకులకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పార్టీ యొక్క సిద్ధాంతాలని నమ్మి ఏ నాయకుడైతే ప్రతి ఇంటింటికి వెళ్ళి మనం చేసిన సంక్షేమము అభివృద్ధి రెండు వాళ్ళకి వివరించి వాళ్ళ సమస్యలు తిరిగి తీసుకొచ్చి గడవబోయే 3 సంవత్సరాల్లో అవి తీరుస్తాము అని చెప్పి వాళ్ళకి మాట ఇచ్చి అవి తీరుస్తారో వాళ్ళందరికీ కూడా తీరగలమో మనం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి నాయకుడు కూడా ఇంకా ఎక్కడైనా మిగిలి ఉంటే అన్నీ కంప్లీట్ చేయాలి. కానీ ఇక్కడ మండల పార్టీ అధ్యక్షుడు కొడవలూరు మండలం మొత్తం తిరిగేసామమ్మా అని చెప్తున్నాడు. అందుకు ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పై చిలుకు 5 రూపాయలకే పేద ప్రజల కడుపు నిండే విధంగా అన్నా క్యాంటీన్లు మనం ఓపెన్ చేసుకొని ఉన్నాం. సో అదేవిధంగా మనం ఆక్వా రైతులకి అండగా నిలవడం జరిగింది. కరెంట్ ఛార్జీలు ఈరోజు తగ్గించి వాళ్ళకి సపోర్ట్గా నిలవడం కూడా జరిగింది. ఇలాగా ఎన్నో పనులు మనం చేసుకుంటూ ఈ ప్రభుత్వంలో మనం సంతోషంగా ఉన్నాం. మనకి అనుభవం ఉన్న ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇది పేదల ప్రభుత్వం, పేదల సేవలో ప్రతి నాయకుడు ఉండాలి అని నిత్యం చెప్తున్న ఆయనకి మనం నిజంగా ధన్యవాదాలు తెలుపుకోవాలని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ఊర్లో మేడం